అటు స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ రెడీ అయింది. బీజేపీ శ్రేణులకు 2 దశలుగా వర్క్ షాప్ నిర్వహించారు కమలనాథులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా పోరాడాలి అన్న దానిపై వర్క్ షాప్ నిర్వహించారు. కేంద్ర నిధులతోనే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఒకసారి అవకాశం బీజేపీ ఇవ్వాలని కోరుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నగర మోగడంతో పార్టీలన్నీ కూడా స్థానిక సమరంలో గెలిచేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా అనేక ఆశీస్సులు సిద్ధం చేసుకున్నాయి. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ధీటైన సమాధానం ఇవ్వాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ఇప్పటికే గ్రౌండ్ క్షేత్రస్థాయిలో కూడా కసరత్తు పూర్తి చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో బీజేపీకి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన రథసారథి కూడా 2 సార్లు ఇప్పటికే క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి స్థానిక సమరానికి సంబంధించి కావచ్చు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఇప్పటికే 2 పర్యాలు కూడా వర్క్షాప్ నిర్వహించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో పుంజుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో గత 10 ఏళ్లతో పోల్చుకుంటే కూడా రీసెంట్గా పార్టీకి సంబంధించి కూడా జవసత్వాలు వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో మండల గ్రామీణ స్థాయికి సంబంధించిన కార్యకర్తలను ఇప్పటికే సమాయత్తం చేసింది. స్థానిక సమరానికి సంబంధించి కావచ్చు ఏ ఎన్నిక జరిగినా కూడా బీజేపీ పక్షాన నిలబడేందుకు ప్రజలతో కలిసి దీనికి సంబంధించి కూడా నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వివిధ పార్టీలు ఎందుకంటే బీజేపీ ఎప్పుడు లేని విధంగా క్షేత్రస్థాయిలో కూడా స్థానిక సమరానికి సంబంధించి కూడా 2 పర్యాలు కసరత్తు పురుషులు చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక సమస్యలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. స్థానిక సమస్యలు దానికి సంబంధించి బతకాలన్నా అక్కడ ఏదైనా చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులతోనే కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. కాబట్టి గడిచిన 10 ఏళ్లుగా ఇటు బీఆర్ఎస్తో పాటు తాజాగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా స్థానిక సమస్యలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా దారి మళ్లించే ప్రయత్నం చేసింది అని కూడా ఆ నినాదాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటు స్థానిక సమరానికి సంబంధించి కావచ్చు బీజేపీ పార్టీ ఎత్తుకున్న ఎజెండాకు సంబంధించి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి కూడా విడుదల నేపథ్యంలో కూడా పార్టీ శ్రేణులు గతంతో పోల్చుకుంటే ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా పార్టీ విస్తరిస్తూ వస్తుంది. ఆ పార్టీ బలోపేతానికి ఇప్పటికే కేంద్ర అధినాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా చాలా గట్టిగా కృషి చేస్తున్న నేపథ్యంలో స్థానిక సమరంలో వారు పెట్టుకున్న టార్గెట్ కంటే ఎక్కువగా మొత్తంలో స్థానాలు కైవసం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే బీజేపీ పార్టీ ఒక టార్గెట్ను నిశ్చయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు స్థానిక సమరానికి బీజేపీ పార్టీ కూడా సన్నద్ధమవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.